సీఎం రేవంత్ రెడ్డి పేద మధ్యతరగతి ప్రజలకు సన్నబియ్యం ఇస్తామని చెప్పిన నిజంగానే ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రభుత్వం ప్రారంభించింది. సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించారు. గతంలో దొడ్డు బియ్యం 80% మంది లబ్ధిదారులు అమ్ముకుని సన్నబియ్యం కొనుక్కునేవారు. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న సన్నబియ్యం పంపిణీ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి గతంలో పేద మధ్యతరగతి ప్రజల కోసం సన్నబియ్యం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని మాట ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. నిన్నటి రోజున హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం సన్నబియ్య పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట రూరల్ మండలం ఇరుకోట దగ్గర చౌకధరల దుకాణం దగ్గర ఉన్నాము. సన్నబియ్యం ఇవ్వడం వల్ల చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు దొడ్డు బియ్యం గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని వాస్తవానికి దాదాపు 80% పైగా మంది అమ్ముకొని సన్నబియ్యం కొనుక్కునేవారు. ఇప్పుడు కొంత దానివల్ల దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల కొంత పక్కదారి పట్టి అక్రమాలకు చోటు చేసుకున్న ఘటనలు ఎన్నో మనం చూసాము. ఇప్పుడు సన్నబియ్యం ఇవ్వడం వల్ల ఈ అక్రమదారులకు చెక్ పడ్డదే అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనతో పాటు మనది చౌకధరల దుకాణం దగ్గర ఉన్నాం. తమ్ముడు, సన్నబియ్యం ఎట్లా ఉన్నాయి? చాలా మంచిగా ఉన్నాయి. నిరుపేదలకు ఇది సన్నబియ్యం అనేది చాలా ముఖ్యము. కావున ఇంతకుముందుకు దొడ్డు బియ్యం ఇచ్చారు, కాకపోతే అవి జర నాసిరకంగా ఉన్నా కానీ ఇవి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టింది సన్నబియ్యం చాలా ముఖ్యమైనది. ఇది అందరికీ లబ్ధిదారులకు పొందాలని కోరుచున్నాం. ఎట్లా మీరు ఇంతకుముందు దొడ్డు బియ్యం తీసుకొని మీరు వంట చేసుకున్నారా, అమ్ముకున్నారా? దొడ్డు బియ్యం అంటే కొన్ని మంచిగా ఉన్నాయి తీసుకున్నాము, వేరే వాళ్ళకి అమ్మేసినాము. ఈ సన్నబియ్యం వల్ల అందరికీ రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు లబ్ధి చెందుతుంది. అందరు సుతా చాలా సంతోషంగా ఉంటారని తెలియజేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే సిద్దిపేట జిల్లాలో అంత్యోదయ 18,336 కార్డులు, ఆహార భద్రత కార్డులు 2,72,909, అన్నపూర్ణ కార్డులు 82, మొత్తం కలిపి 2,91,327 రేషన్ కార్డులు ఉన్నాయి. బియ్యం టన్నులు మాత్రం 5 టన్నుల 7,742 కిలోల సిద్దిపేట జిల్లాకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఇది మొత్తానికైతే సన్నబియ్యం పంపిణీ చేయడం వల్ల లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వారు ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో రాజబాబు, S6 న్యూస్, సిద్దిపేట.